పార్లమెంట్ చాలా మందికి స్ఫూర్తిగా ఉంటుందేమో. ప్రజలందరూ కూడా దగ్గర ఉండాలండి. టీమ్స్ సిద్ధంగా ఉండాలి. టీమ్స్ కలిసి 50 టీంలు ఏవైతే ఉన్నాయో ఆ 50 టీంలు కూడా మీరంతా ఒక కుటుంబంగా ఉంటూ స్పోర్ట్స్ అనేవి ఏంటంటే ఆటలను వీటి స్ఫూర్తిదాయకంగా తీసుకుని చేసుకుంటే నేను ప్రతి సంవత్సరం కూడా మీకు ఎంకరేజ్మెంట్ చేయడానికి కూడా నాకు అవకాశం ఉంది. ఇప్పుడు ఈ రోజు నీకు కబడ్డీ పెట్టుకున్నాం, రేపు పొద్దున వాలీబాల్ కూడా పెట్టుకోవచ్చు. సో ఈ ప్రాంతాన్ని మీరంతా కూడా వైభవంగా తీర్చిదిద్దుకుంటే ఈరోజు అక్కడ బళ్ళు అమ్ముకునే వాళ్ళు, ఐస్ క్రీమ్ బళ్ళు అమ్ముకునే వాళ్ళు కూడా వచ్చారు ఈరోజు. అంటే ఇది మనుషులు బ్రతకడానికి జీవనాధారం అవుతుంది. స్పోర్ట్స్కి వస్తున్నాయి, ఈ ప్రాంగణం అంతా వైభవంగా పెరుగుతుంది, ఫ్లడ్ లైట్లు వచ్చినాయి. ఇదంతా చాలా పెద్ద ఖర్చుతో కూడిన పని. ఇంత ప్రాంగణం కూడా దొరకదు. అది కూడా హైవే లాంటి రోడ్డు పక్కన దొరకడం కూడా చాలా అదృష్టం అది. సో ఇన్ని రకాలుగా ఈ ప్రాంతం ఈ యొక్క ప్రాంగణం అభివృద్ధి చెందుతుంది. సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారి ఆశీర్వాదంతో ఇది అంతా అభివృద్ధి జరుగుతుంది. మీరంతా కూడా గొడవలు లేకుండా ఎటువంటి బయట పాలిటిక్స్ లో ఉండే రాజకీయాలు అటువంటి రాజకీయ ఇప్పుడు అంటే ఖచ్చితంగా పాయింట్ తీసుకురావాలి. లేనితో పాయింట్ ట్యాంగిల్ పాయింట్